మాడింది గుడ్డు మాడింది గురు. రారా గొట్టం ఈ బిందెట్టుకెళ్ళి ఆవిడలేదా? చెప్ ఎదవా నీళ్ళెట్రా మా ఆవిడ కొంటూ బాగోలేదంట. రాత్రి కొట్టావా? ఒక్కసారి ఏంటి మెలకు వచ్చినప్పుడల్లా బాధేశా. తెత్తాను గానీ పొద్దున్నే లాంతం దుడుతున్నావేటి? ఒరే సన్నాసి ఇది లాంతర్ కదరా పెట్రోమాస్ లైట్. కింద గాలి కొడితే పైన ఎలుగుద్ది, పైన కొడితే కింద ఆరిపోద్ది, మధ్యలో ఎలుగుద్దే. నీ మూతి పచ్చడవుద్ది. ఎట్ట పుట్టావరా నువ్వు? ఏమి తెలవదు నీకు. జూలో ఉండాల్సినాడివి. రే శాన్నాళ్ళకి నా లైట్ గిరాకీ తగిలింది, అద్దెకిస్తే 10 రూపాయలు వస్తాయి. అదేమో నెప్పులని కూర్చుని ఒళ్ళు. నువ్వు వెళ్ళి నీళ్ళు పట్టారా బాబాబు. సరే అసలు ఇది ఎట్టా ఎలుగుద్ది? ఇలాంటి సందేహాలు తీర్చడానికి రా ఈ ఆలినాలొచ్చే అవతారం ఎత్తింది. రా చెప్తా. ఇది సిమ్ని, ఇది ట్యాంక్, ఇది పంపు. ఈ ట్యాంక్ లో కిరసనాలు పోసి ఇక్కడ అంటించి పంపు కొడతాం మొదలెడితే ఇది ఎలుగుద్ది అన్నమాట. ఏదేది ఈ కోడిగుడ్లా ఉందే ఇది ఎలుగుద్ది అన్నమాట. ఊరుగా గురు, ఇది ఎట్టా ఎలుగుద్ది? బంగారం లాంటి నా మ్యాంటిల్ని పిసిగేస్తావా? ఎప్పుడప్పుడు నా చేతికి దొరక్కపోవు, అప్పుడు ఏకంగా నీ పీకే పిసక్కపోను. అదో పెద్ద కథ. సరిగ్గా వారం రోజుల క్రితం నేను కాలువ గట్టు నిలబడి నిద్రపోతున్నాను. ఓహో ఆ పని అజ్జేసిందా? నేనే చేద్దాం అనుకున్నాను రా. నవ్వదుగురు, ఆ రోజు నుంచి దీన్ని ఎత్తుకుంటూ తిరుగుతున్నాను. రాళ్ళు దొరికితే కుక్క దొరక్క, కుక్క దొరికితే రాళ్ళు దొరక్క. ఎన్నాళ్ళకి 2 దొరికినాయి. నార్మల్గా గాడిదానే. నువ్వు నిలబడి నిద్రపోవడం తప్పలేదు కానీ అది ఉచ్చబోతే తప్పొచ్చిందా? కదలకుండా నిలబడితే ఏ సెట్టో పుట్టో అనుకుని కాలు ఎత్తేసి ఉంటది. ఉచ్చబోయటం దాని జన్మ హక్కు అన్నట్టు మర్చిపోయాను. నేను వెతుకుతున్నాను రా నీకోసం ఈ మధ్యన. ఎందుకు? ఆ రాళ్ళిట్టపోయి నీ అమ్మ చాలా ఉన్నారా రాళ్ళు. ఏకంగా ఇల్లు కట్టే చీటుతో వేసి రాళ్ళు దొరికితే నువ్వు దొరక్క, నువ్వు దొరికితే రాళ్ళు దొరక్క. చాలా బాధపడిపోయాను రా నేను. ఎందుకు? నా పెట్టిన మాత్రం ఇటు మ్యాంటిని పిసిగెత్తావు నువ్వు. నీ ప్రాణాలు తీసుకెత్తాను మళ్ళా. రెప్పేద్దే అబ్బా సూపర్. రెప్పేద్దే ఈ పోజ్ చాలా హ్యాడ్ జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా.